అందరికీ నమస్కారం. ఈరోజు తేదీ వచ్చేసి 26 ఫిబ్రవరి 2025 సంవత్సరం. ఈరోజు మహాశివరాత్రి కనుక నేను మహబూబ్నగర్కి అతి దగ్గరలో ఉన్న చాలామందికి తెలియని ఒక ప్రాచీనమైనటువంటి శివాలయాన్ని మీకు చూపించబోతున్నాను. పాలమూరు నుండి జడ్చర్లకు వెళ్ళే దారిలో మయూరి పార్క్ దాటాక ఎడం వైపున కొత్త తాండా, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా కొత్త తాండా, కొత్త తాండాలో వెలిసినటువంటి చలమలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను. చూడండి, మనం వెళ్తున్నాం, దగ్గర వచ్చేసినాం ఆల్రెడీ. ఇక్కడనే మౌంట్ బ్యాసిల్ స్కూల్ కూడా ఉంది. మౌంట్ బ్యాసిల్ స్కూల్కు ఆనుకునే ఈ చలమలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. రండి వెళ్దాం, అక్కడి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఒక ప్రాచీనమైన మర్రి చెట్టు కింద శివుడు లింగ రూపంలో వెలిశాడు. శివుడి వెనుక భాగంలో ఒక చెలిమె ఉంటుంది. ఆ చెలిమెలో నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. ఆ చెలిమెనే చిన్న కోనేరుగా మార్చడం జరిగింది. ఇక్కడ ఎప్పుడూ నీరు ఉంటుంది. భక్తులు ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని శివుని దర్శనానికి వెళ్తారు. చూడవచ్చు మీరు. మనము ఇప్పుడు ఆలయంలోనికి వెళ్తున్నాము. ఇంతకుముందు మర్రి చెట్టు వెనక భాగంలో ఒక చెలిమె ఉందని చెప్పాను కదా, అది ఇదే. దాన్నే కోనేరుగా, చిన్న కోనేరుగా కట్టడం జరిగింది. ఇక్కడే భక్తులందరూ కాళ్ళు చేతులు కడుక్కొని శివుని దర్శనానికి వెళ్తారు. చూడండి, ఇది మర్రి చెట్టు మీకు కనబడుతుంది కదా. ఈ మర్రి చెట్టు కిందనే శివుడు వెలిసిండు అన్నట్టు. భక్తులంతా ఈరోజు శివరాత్రి కదా, భక్తులంతా క్యూ లైన్లో, అంటే రష్ బాగానే ఉంటుంది శివరాత్రి రోజు. ఈ శివాలయము చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా ప్రాచీనమైనటువంటి శివాలయము. అదేవిధంగా మీరు ముందర చూడవచ్చు, ఇక్కడ నాగదేవతల విగ్రహాలు అవి ఉన్నాయి కదా, అంటే గుడికి ఎదురుగా ఉన్నాయి. మనం ఇప్పుడు గుడిలోకి వెళ్ళబోతున్నాము. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే, ఒక పెద్ద మర్రి చెట్టు కింద వెలిసినటువంటి శివుడు. శివుని వెనుక వైపు చెలిమె, అంటే నీటి ధార అనేది ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటి ధారని ఇంతకుముందు చూపించాను కదా, ఆ నీటి ధార ప్రవహిస్తూ దాన్నే ఏం చేసినంటే కోనేరుగా, చిన్న కోనేరుగా మార్చేసిండ్రు. అందుకనే ఈ ఆలయంను చలమలింగేశ్వర స్వామి ఆలయం అంటారు. ఇది వచ్చేసి మహబూబ్నగర్ నుండి జడ్చర్ల వెళ్ళే రహదారిలో మౌంట్ బాసిల్ స్కూల్ ఉంది కదా, ఆ మౌంట్ బాసిల్ స్కూల్ దగ్గరనే ఉంది ఆలయము. చాలా ప్రాచీనమైనటువంటి ఆలయము. క్యూ లైన్లోనే ఉన్నాం మేము. చాలాసేపు అయింది, దగ్గర ఒక 40 మినిట్స్ లైన్లోనే వేచి ఉన్నాము. చూడవచ్చు ఇక్కడ అంతా ప్రసాదాలు. అదేవిధంగా అక్కడ చూసినట్టయితే భక్తులందరూ కింద ఆ టెంట్లలో కూర్చొని ఉన్నారు. सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेव
ఇగో పట్టినమ్మా ఎందుకే లేట్ టికెట్ ఏది ఇగో అయ్యగారు టికెట్ ఇలాంటి ఎవరన్నా కొబ్బరికాయ కొట్టింది మీద మొక్కాలమ్మా మొక్కి వెళ్ళాలి దాదాపు వెళ్ళాలి మంగు చలమలింగేశ్వర స్వామి అదేవిధంగా అమ్మవారి దర్శనాలు చేసుకున్నాక అదే ప్రాంగణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దర్శనానికి కూడా వెళ్ళడం జరిగింది. చూడవచ్చు ఇదే ఆంజనేయ స్వామి మరి ఆలయం. ఓకేనా? మరి ఇదండి మహబూబ్నగర్ నుండి జడ్చర్ల వెళ్ళే రహదారిలో కొత్త తాండా దగ్గర ఉన్నటువంటి చలమలింగేశ్వర స్వామి ఆలయము. ఈ శివరాత్రి సందర్భంగా మీకు చూపించాలనుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. జై హింద్, జై భారత్.